హాయ్. అగ్రికల్చర్ ల్యాండ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఒకటి చూద్దాం. మెయిన్‌గా ఈ ప్రాజెక్ట్ ఎజెండా ఏం చూసుకున్నప్పుడు మనకు ఆహ్, ఏదైతే మనకు భూమి ఏదైతే ఉందో, ఆ భూమికి సంబంధించిన ఫోన్ తీసుకొని భూమి సరౌండింగ్ మొత్తం వచ్చేసి తిరిగి ఫోన్‌లో మనకు జనరేట్ అయ్యే కేఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో, అది మనకేం చెప్తుందంటే ల్యాండ్ బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అది ఎలా ఫామ్ అయిందనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక కేఎంఎల్ ఫైల్ వస్తుంది. ఆ కేఎంఎల్ ఫైల్ని తీసుకుపోయి మనకి ఇక్కడ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్లో మనం అప్లోడ్ చేయగానే మనకు మన ల్యాండ్ బౌండరీస్ ఏ ఉన్నాయో అవన్నీ మనకు ఇక్కడ అవైలబిలిటీలోకి వచ్చేస్తాయి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా మనకి ఎగ్జిస్టింగ్ ఉండే భూమి ఏదైతే ఉందో మన ఫోన్ తీసుకొని మన సరౌండింగ్ తిరిగి జనరేట్ అయిన కేఎంఎల్ ఫైల్ని బేస్ చేసుకొని మనం వచ్చేసి ల్యాండ్ రిలేటెడ్ మనం ల్యాండ్ వచ్చేసి బౌండరీ ఈ విధంగా ఉందని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నప్పుడు మనకు ఈ ల్యాండ్లో కావాల్సిన యాక్టివిటీస్ ఏమన్నా మెయిన్గా మనం చూసుకున్నప్పుడు ఏదైనా మిషనరీ రిక్వైర్మెంట్స్ కానీ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకు జనరల్గా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మిషనరీ రిక్వైర్మెంట్లో చూసుకున్నప్పుడు మనకు మెయిన్గా మనం చూసుకున్నప్పుడు ట్రాక్టర్ కనుక మనం యూటిలైజేషన్ చూసుకున్నప్పుడు మెయిన్గా మనకు ట్రాక్టర్ని వచ్చేసి వాళ్ళు ఛార్జింగ్ క్రైటీరియా వచ్చేసి వాళ్ళు వే ఆఫ్ స్ట్రాటజీ మేము అవర్ లెక్కన దీన్ని దున్నిన దానికి మేము తీసుకుంటా ఉండం కానీ, లేదంటే ల్యాండ్ వచ్చేసి ఇంత ఒక ఇంత విస్తీర్ణానికి మేము ఇంత పలానా కల్టివేషన్ చేసిన దానికి ఎంత తీసుకుంటామని ఇంకోటి తీసుకున్నప్పుడు మనకు మెయిన్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ల్యాండ్ బౌండరీస్ ఎంత ఉంది అంటే పూర్తి విస్తీర్ణం ఎంత ఉంది, అట్లాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చూసుకున్నా అది ఎంత వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ గెట్ బ్యాక్ అనేది తీసుకుంటున్నాం. సేమ్ అదేవిధంగా మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ కన్సర్న్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వరి నాట్లు ఉంటాయి, లేదా వేరుశెనగ పెరకడం కానీ అట్లాంటివి ఉంటాయి. మనకు టైం వచ్చి సడన్గా మనకు ఇట్లా వేరుశెనగ కానీ అవి పెరకాలనుకుంటే అది ఎవరు ఆ టైంలో పనిచేయడానికి రెడీగా ఉన్నారనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు నియరెస్ట్ ప్లేస్కి వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళి ఎవరు రెడీగా ఉన్నారు వేరుశెనగ పెరగడానికైతే ఏం కానీ, వరి నాట్లకైతే ఏం కానీ, అట్లాంటి XYZ సిచ్యువేషన్ కానీ, XYZ మిషనరీ కన్సర్న్ కోసం కానీ ఎతికే పని ఉంటుంది. సేమ్ అదే పని వచ్చేసి మ్యాక్సిమం ఎగ్జిస్టింగ్ ఉండే రిసోర్స్ని వచ్చేసి వితౌట్ డిలే లేకుండా మ్యాక్సిమం యూటిలైజేషన్ కోసం ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం. మెయిన్గా ముందుగా చూసుకున్నప్పుడు మిషనరీ ముందుగా వచ్చేసి టాస్క్ 1 చూసుకున్నప్పుడు మిషనరీస్ ఏదైతే ఇప్పుడు సపోజ్ XYZ పర్సన్ ఉన్నప్పుడు XYZ పర్సన్ వచ్చేసి హీస్ లైఫ్ టైం చిన్నప్పటి నుంచి గ్రోయింగ్ తర్వాత వెళ్ళడం ఆ జర్నీలో ఎలా ఉంటుందంటే జనరల్గా ఎవరికన్నా వచ్చేసి ఉన్న పెద్దవాళ్ళ పొలాలు కానీ ల్యాండ్ వాళ్ళకున్న పొలాలు కానీ ఉంటాయి, లేదంటే పెద్దవాళ్ళ నుంచి వచ్చిన వెహికల్స్ కానీ ఏదైతే ట్రాక్టర్స్ కానీ ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మేము పలానా దగ్గర ఉన్నామని చెప్పేసి సో అండ్ సో ప్లేస్లో ఉన్నామని చెప్పేసి ఆ నియరెస్ట్ ప్లేస్లో వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి, మేము ఇక్కడ ఎవరన్నా ల్యాండ్ మీద కల్టివేట్ చేయడానికి ఎవరైనా పిలిచినప్పుడు మేము వెళ్తాం అని చెప్పేసి ఉన్నది అది ఇది అనుకున్నప్పుడు జనరల్గా అతను సంబంధించిన మిషనరీస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మిషనరీస్ టైప్లోకి చూస్తున్నప్పుడు మనకు రకరకాల మిషనరీస్ ఉంటాయి. ల్యాండ్ మీద అవసరమైనది ట్రాక్టర్తో నీడ్ ఉంటుంది, ఆటోతో నీడ్ ఉంటుంది, డోజర్ బండితో నీడ్ ఉంటుంది లెవెల్ చేయడానికి, ఇంకా బోర్ బండితో నీడ్ ఉంటుంది డ్రిల్ చేయడానికి కానీ వాటర్ రిసోర్సెస్ కోసం. వరి కోత మిషన్ ఎప్పుడైతే వరి చేతికి వస్తుందో అది కల్టివేట్ చేయడానికి ఉంటుంది. ఎవరైతే పర్సన్ ఆ ల్యాండ్లో ఇప్పుడు ఏదైతే మనకు ఇక్కడ డిస్టెన్స్ ఉందో 5 ఆర్ సో డిస్టెన్స్లో వచ్చేసి ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి 2 డిస్టెన్స్లో 3 కిలోమీటర్ డిస్టెన్స్లో 2 వెహికల్స్ వచ్చేసి ఏదైనా ల్యాండ్ మీద ఏదైనా ట్రాక్టర్తో పని ఉండి
ఎవరన్నా పిలిస్తే మేము వెళ్దామని రెడీగా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి మనకు ఇద్దరుగా మనకిక్కడ డేటా అనేది మనకిక్కడ గెట్ బ్యాక్ వచ్చింది. సేమ్ అదే విధంగా రేంజ్ వచ్చేసి ఇక్కడ నాకు సపోజ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చూసుకున్నప్పుడు 1 కిలోమీటర్ డిస్టెన్స్ సో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వచ్చేసి ఏ రిసోర్సెస్ వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ అయిన ఏదైతే రెడీగా ఉన్నామని మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇక్కడ లేవని చెప్పేసి వస్తుంది. సో అండ్ సో డిస్టెన్స్లో మనం చూసుకున్నప్పుడు ఒక ఉన్న పొలం దగ్గర నుంచి 2 కిలోమీటర్ సరౌండింగ్స్లో మనం చెక్ చేసినప్పుడు ఏమైనా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చేసి 2 వెహికల్స్ వచ్చేసి మనకి ఇక్కడ రిటర్న్ బ్యాక్ అవ్వడం అనేది జరిగింది. ఈ 2 వెహికల్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి సో 222 అనే ఒక వెహికల్ సీరియల్ నెంబర్ 007 సీరియల్ నెంబర్ చూసుకున్నప్పుడు సేమ్ ఏ అయితే మనకు ఇక్కడ రిటర్న్ అయ్యి ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ గెట్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మనకు మన ల్యాండ్ బేస్ చేసుకుని కోఆర్డినేట్ సిస్టంలో డిస్టెన్స్ క్రైటీరియాలో మనం ఫిల్టరేషన్ ఇచ్చిన డిస్టెన్స్ క్రైటీరియాలో ఎతికినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎవరైతే ట్రాక్టర్స్ వచ్చేసి ప్లేస్ ఎక్కడ వాళ్ళు ట్రాక్టర్ ఉందో వాళ్ళు వచ్చేసి ట్రాక్టర్ ఉండే ప్లేస్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ లిస్ట్ మనకు ఏదైతే వాళ్ళు సో అండ్ సో ప్లేస్లో వచ్చేసి ఇక్కడ సపోజ్ ఇప్పుడు మనకు వచ్చేసి ఏదైతే భూమి ఉందో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సో XYZ మంగుపల్లి అనే ప్లేస్లో ఒక ట్రాక్టర్ వచ్చేసి ఏదైనా ల్యాండ్ కవర్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్లో రిక్వైర్మెంట్ ఉంటే నేను వెళ్తాను అని చెప్పేసి ఇక్కడ ఇచ్చున్నాడు. ఎగువపల్లి దగ్గర కూడా ఒక ట్రాక్టర్ ఉంది, సరౌండింగ్స్లో ట్రాక్టర్ ఉంది. ఎవరైనా కల్టివేషన్లోకి ల్యాండ్ కవర్ మీద రిక్వైర్మెంట్ ఉంటే నేను కూడా రెడీగా వెళ్తాను అని చెప్పేసి అతను రిజిస్టర్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ బఫర్ జోన్లో ల్యాండ్ కవర్లో విత్ ఇన్ ద సో డిస్టెన్స్ క్రైటీరియా 2 కిలోమీటర్ డిస్టెన్స్ రేడియస్లో రిజిస్టర్ అయిన డేటాను బేస్ చేసుకొని చెక్ చేసినప్పుడు 2 కిలోమీటర్ బఫర్ జోన్లో 2 వెహికల్స్ వచ్చేసి రెడీగా ఉన్నాయి. ఈ ల్యాండ్కి సంబంధించి ఎవరైతే ఆ 2 కిలోమీటర్ రేడియస్ బఫర్ జోన్లో రిక్వైర్మెంట్ని ల్యాండ్ కవర్కి సంబంధించిన అతనికి వచ్చేసి 2 వెహికల్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ హిజ్ రిక్వైర్మెంట్ ఇతను ఏవైతే ల్యాండ్ కవర్మెంట్ రిక్వైర్మెంట్ ఉందో అతనికి నీడ్ ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా ఒక రిక్వెస్ట్గా ఆ ట్రాక్టర్ కల్టివేట్ చేస్తే అతనికి వెళ్తుంది. అతని డేటా అతను ఆర్డర్స్ లిస్ట్లో వచ్చేసి ఇట్లా ల్యాండ్ కవర్స్లో మీరు సో అండ్ సో వర్క్ ఉంది, ఇది కల్టివేట్ చేయాలని చెప్పి అతని టేబుల్లో వచ్చేసి వస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు ఇది ఒక ట్రాక్టర్. సో చిలకల మరి అనే ఒక నెంబర్లో వచ్చేసి చూసుకున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ KML ఫైన్ ఏదైతే ల్యాండ్ని ఇండికేట్ చేస్తుందో దాంట్లో ఇతను వచ్చేసి ఇన్ని నెంబర్ ఆఫ్ కౌంట్స్ వచ్చేసి ల్యాండ్ రిలేటెడ్ కవర్ రిలేటెడ్ యాక్టివిటీస్లో అతను వెహికల్ని వచ్చేసి మ్యాక్సిమం యూటిలైజేషన్ చేశాడు. ఇక్కడ మామూలుగా వెహికల్స్లో కన్సర్న్స్లో మనం చూసుకున్నప్పుడు అవర్ బేసిస్ ప్రకారం ల్యాండ్ వచ్చేసి ఎంత విస్తీర్ణంలోకి వచ్చింది దాన్ని బట్టి ప్రైజింగ్ అనేది వాళ్ళు జనరల్గా చెప్తా ఉంటారు. దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ ఇక్కడ వచ్చేసి బ్లైండ్గా ఎంత ఉంది అని చెప్పేది కాకుండా పూర్తి విస్తీర్ణం ఎంత ఉంది అనేది కూడా మనం ప్రీవియస్గా మెజర్మెంట్ ద్వారా మనం చూసాం ఎంత విస్తీర్ణంలోకి వచ్చింది. అది కూడా దాన్ని బట్టి కూడా మనం ప్రైజింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ నియర్ యాక్యురేట్ రిజల్ట్స్ ద్వారా మనం వచ్చేసి అతనికి ఫార్మర్కి కానీ ద వెహికల్ రిలేటెడ్ పర్సన్కి కానీ ఇద్దరికి వచ్చేసి డీటెయిల్స్ వచ్చేసి మనం ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. ఇది KML ఫైల్. జనరల్గా KML ఫైల్స్ ఒక గిరి అనే యూజర్ వచ్చేసి 2 ల్యాండ్ కవర్ విస్తీర్ణాలు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు
ఈ ల్యాండ్ కవర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు ఏదైతే ఇక్కడ ల్యాండ్ కవర్ ల్యాండ్ ఎక్కడైతే సిచ్యువేషన్ అయిందో ఇక్కడ ఈ ల్యాండ్కి సంబంధించిన బఫర్ జోన్ బేస్డ్ ఆన్ బఫర్ జోన్ 2 వెహికల్స్ వచ్చేసి నియరెస్ట్గా ఉన్నాయి. ఇతను వచ్చేసి 2 వెహికల్స్ ఈ ల్యాండ్ కవర్కి రిలేటెడ్ ప్రీవియస్గా వెహికల్స్ని పిలిపించడం కానీ ఇన్నిసార్లు ల్యాండ్ రిలేటెడ్ వెహికల్స్ నీడ్స్ అనేది యూటిలైజేషన్ చేసుకున్నాం. సో అండ్ సో టైం పీరియడ్ సో అండ్ సో టైం వచ్చేసి వెహికల్ అనేది పిలిపించడం. సేమ్ ఇదే విధంగా ఇతని దగ్గర ఆర్డర్స్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉందో ఇన్ని వెహికల్స్ వచ్చేసి ఇతను ల్యాండ్లో యూటిలైజ్ చేసుకుని అదేవిధంగా మిషనరీ సైడ్కి వెళ్ళినప్పుడు కూడా మిషనరీ సైడ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎన్ని వెహికల్స్ ఈ వెహికల్స్ అన్ని వచ్చేసి ఇక్కడైతే పని దొరకంగానే ఆ ల్యాండ్ కవర్లోకి కలిసి కల్టివేట్ చేయడం అది చూసుకున్నప్పుడు ఇక్కడ వెహికల్ చూసుకున్నప్పుడు ఆ వెహికల్ వచ్చేసి వేరే రకరకాల ల్యాండ్ కవర్స్లోకి వెళ్తుంది, రకరకాల వర్క్ యాక్టివిటీస్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఈ వెహికల్స్ వచ్చేసి ఇన్ని టైమ్స్ వచ్చేసి ఇన్ని రకాల ల్యాండ్స్లో వచ్చేసి కల్టివేట్ చేస్తుంది అని చెప్పి ఈ వెహికల్కి మిషనరీకి సంబంధించిన దాంట్లో ఆర్డర్ హిస్టరీ ఉంటుంది. అదేవిధంగా పొలానికి సంబంధించిన దాంట్లో ఎన్ని వెహికల్స్ వచ్చేసి రిక్వైర్మెంట్ అనేది ఇతను పొలంలో అవసరమైంది అనేది హిస్టరీ అనేది కూడా మనకి ఇక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే వెహికల్స్ వచ్చేసి రియల్గా బేస్డ్ ఆన్ రేటింగ్ క్రైటీరియా ఇప్పుడు ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని వెహికల్ వచ్చేసి సరిగా కల్టివేట్ చేసాడా, అతను పర్ఫార్మెన్స్ డ్రైవర్ సరిగా వర్క్ చేస్తున్నాడా, స్కిల్డ్ వర్క్ నాన్ స్కిల్డ్ వర్క్ అట్లాంటి యాక్టివిటీస్ అనేది కూడా బేస్డ్ ఆన్ ఆర్డర్ క్రైటీరియాని బేస్ చేసుకొని రేటింగ్ క్రైటీరియా కూడా మనం మెయింటైన్ చేయడం కూడా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 కిలోమీటర్ రేడియస్లో వచ్చేసి ఎగ్జిస్టింగ్ 8 మిషనరీస్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ రిటర్న్ అనేది 5 కిలోమీటర్ రేడియస్ మనకు వచ్చేసి 8 వెహికల్స్ అనేది మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. చూద్దాం అసలు మిషనరీస్ 4 టోటల్ 4 వెహికల్స్ కోఆర్డినేట్ సిస్టంలో ల్యాండ్ ఉన్న ప్లేస్ నుంచి మొత్తం 4 వెహికల్స్ వచ్చేసి అవైలబిలిటీలో ఉన్నాయి విత్ ఇన్ ద 5 కిలోమీటర్ డిస్టెన్స్. ఈ బఫర్ జోన్లో వచ్చేసి మనకు 4 వెహికల్స్ వచ్చేసి మనకి ఇక్కడ రిటర్న్ బ్యాక్ అవ్వడం అనేది జరిగింది. సపోజ్ సేమ్ అదే ఈ 5 కిలోమీటర్ డిస్టెన్స్ బఫర్ జోన్లో కంటే ఇక్కడ సో నియరెస్ట్ ప్లేస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కోఆర్డినేట్ సిస్టమ్ బేస్ చేసుకున్నప్పుడు సో అండ్ సో ఎగువపల్లిలో ఒక వెహికల్ వచ్చేసి నేను ఏదైనా ల్యాండ్ కవర్ మీద అగ్రికల్చర్ నీడ్ ద్వారా ట్రాక్టర్తో నీడ్ ఉంటే నేను వెళ్తానని చెప్పి అతను వచ్చేసి యాక్టివ్ స్టేట్లో పెట్టుకున్నాడు. సో అండ్ సో చిలకలమరిలో కూడా అతను యాక్టివ్ స్టేజ్లో పెట్టుకున్నాడు. కామిరెడ్డిపాల్లో కూడా 2 XYZ కోఆర్డినేట్ సిస్టంలో 2 ట్రాక్టర్ ఈజ్ రెడీ ఫర్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ పొజిషన్లో ఉన్నాయి అని చెప్పేది ఇక్కడ మనకు ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కవర్ని బేస్ చేసుకొని వెహికల్స్ అవైలబిలిటీ అనేది మనకు ఉన్నాయి. ఈ 5 మెంబర్స్లో మనకు వచ్చేసి ప్లేస్ చేసామంటే మాకు వెహికల్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పండి అతను వచ్చేసి అతని టేబుల్లో ఇక్కడ ఆర్డర్ ఉందని చెప్పేది రిక్వైర్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. అతను వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్లో కల్టివేట్ చేయాల్సిన యాక్టివిటీ ఏదైతుందో అది పర్ఫామ్ చేస్తాడు, అది ఫైన్. ఇప్పుడు 1 మోర్ రికార్డ్ వచ్చేసి నేను యాడ్ చేస్తున్నాను, అది ఇంకొక ప్లేస్. ఎప్పుడైతే నేను బఫర్ జోన్ 5 కిలోమీటర్స్ రేంజ్లోనే ఇక్కడ XYZ బొమ్మవరం అనేది ఏదైతే ఉందో అక్కడ 1 మోర్ వెహికల్ వచ్చేసి సమ్ XYZ వెహికల్ అనేది యాడ్ చేస్తా ఉన్నాను. సో అండ్ సో ఫస్ట్ మనం రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉంటాడో అతని పర్సన్కి వచ్చేసి భూమి ఉంటుంది,
అతను వచ్చేసి వెహికల్స్ రిక్వైర్మెంట్ ట్రాక్టర్ ఏదైనా ఉండి ఉంటుంది. అతను వచ్చేసి పనికి వెళ్ళడానికి కూడా రెడీగా ఉంటే మ్యాన్ పవర్ లిస్ట్లో యాడ్ చేసుకొని పనికి ఎవరన్నా రిక్వైర్మెంట్ ఉంది అంటే అతన్ని యాక్టివ్ స్టేట్లో పెట్టండి. ఇక్కడ మనకు ఎప్పుడైతే ఫిల్టరేషన్ జరుగుతుందో ఎవరన్నా రెడీగా ఉన్నారని చెప్పి చూసినప్పుడు అప్పుడు ఎట్లా ఐఆర్సిటీస్లో మనం టికెట్ బుక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్ లాగా ఉన్నారు, లేదంటే క్యాన్సిల్ చేస్తే ఇంకో పర్సన్ వచ్చేసి సేమ్ ఆ సీట్ని ఆక్యుపై చేసుకొని ఫైనల్గా రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి ఎట్లా రీచ్ అవుతుంటాడో సేమ్ ఇదే విధంగా అగ్రికల్చర్ రిలేటెడ్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో కల్టివేట్ చేయడం కానీ, వరి పెరకడం కానీ, శనగ పెరకడం కానీ, వరి నాట్లేయడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మ్యాన్ పవర్ని వచ్చేసి అవైలబిలిటీలోకి తీసుకురావడం. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఈ బొమ్మవరం అనే ప్లేస్లో వన్ మోర్ వెహికల్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మిషనరీ భూమి ఉంది, దాంట్లో వచ్చేసి ఎవరైనా ర్యాండమ్గా పర్సన్ వచ్చేసి వెబ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ఉన్న డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అతను ప్లేస్ చేసినప్పుడు ఆర్డర్ అనేది అతనికి వెళ్తుంది. సో బొమ్మవరం అనే ప్లేస్లో ఇక్కడ టైప్ వచ్చేసి ఆటో అని పెడదాం. ట్రాక్టర్ ఉంది, ఆటో, అతనికి ఆటో ఉంది. సీరియల్ నెంబర్ వచ్చేసి ఆటో 08012022 అనే డేట్ వేస్తున్నా. ఫోటో ఏమన్నట్టు ఆటో ఫోటో. ఇతను స్టేటస్ వచ్చేసి ఎవరన్నా పిలిస్తే నేను యాక్టివ్ వెళ్ళి అతని రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఏదైతే ఉందో మనుషులను తోలాలి, లేదా వచ్చేసి బాడీకి పిలిచారు, అట్లాంటి రిక్వైర్మెంట్ ఏమన్నా ఉన్నప్పుడు ఇతను రెడీగా ఉంటాడు. లేదా ఇతను వచ్చేసి వెళ్ళడానికి రెడీ లేదన్నప్పుడు యాక్టివ్ స్టేట్ చేసినప్పుడు బఫర్ జోన్లో రాకుండా ఉంటుంది. వన్స్ సబ్మిటెడ్ బొమ్మవరం అనే ప్లేస్లో వచ్చేసి ఒక వెహికల్ ఉంది అని చెప్పేసి కోఆర్డినేట్ సిస్టంలో జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఆటో అనేది ఏదైతే ఉందో ఈ సీరియల్ నెంబర్తో జనరేట్ అయింది. ఎప్పుడైతే మనం బఫర్ జోన్ అనేది మనం ఇక్కడ 5 కిలోమీటర్స్లో ఉందో కొద్దిగా 1 కిలోమీటర్ రేడియస్లో చెక్ చేసాం. ఎప్పుడైతే మళ్ళీ 5 పెడుతున్నామో రీసెంట్గా యాడ్ అయిన ఈ ప్లేస్ ఏదైతే బొమ్మవరం అనే బొమ్మవరంలో ఏదైతే యాడ్ అయ్యిందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుంది. ఇక్కడ 4 వచ్చేసి సరౌండింగ్ ప్లేస్లో మనకు క్లస్టర్లో ఉన్నాయి. 5th వచ్చేసి బొమ్మవరం అనే ప్లేస్లో వచ్చున్నాయి. మొత్తం వచ్చేసి 4, ఇది ఒకటి 5 మిషనరీస్ అనేది రెడీ స్టేజ్లో ఉన్నాయి. రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ వచ్చేసి ఆటో అనేది కూడా మనకు రిక్వైర్మెంట్ ఉంది. ఎప్పుడైతే నీకు ఆటో ఇప్పుడు ఇంట్లో దగ్గర ఉన్న ఆటో రిక్వైర్మెంట్ ఉంది, ఈ ప్లేస్ నుంచి సో ఇక్కడ ప్లేస్ నుంచి నియరెస్ట్ ఏదైనా ప్లేస్కి వెళ్ళి కూలోళ్ళని దించి రావాలి. దానికోసం ఆటో కావాలి. నాకు ఇక్కడ ఆటో రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ ప్లేస్లో ఉంది. ఇక్కడ చూడు సీరియల్ నెంబర్ 0008012022. ఈ బొమ్మవరంలో ఆటో ఉంది. విత్ ఇన్ ద 5 కిలోమీటర్ డిస్టెన్స్ బఫర్ జోన్. వన్స్ ఐఎమ్ బుకింగ్ ద ఆటో రిక్వైర్మెంట్. మెయిన్గా ముందుగా మనం వెళ్ళినప్పుడు మిషనరీ ఇప్పుడే రీసెంట్గా ఇతను యాడ్ చేసుకున్నాడు. ఆటోలోకి మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు దాకా ఇతను వచ్చేసి ఆటో కొత్తగా ఇతను ఉంది. ఆటో సంబంధించిన కావాలని చెప్పి ఎవరు పిలవలేదు అనేది ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ వచ్చేసి ఈ ల్యాండ్కి రిలేటెడ్ సెర్చ్ చేసినప్పుడు 5 కిలోమీటర్లో ప్లేస్లో ఆటో రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి వెహికల్ అనేది ఉంది. ఇతను వచ్చేసి ప్లేస్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు నాకు 1:20 కావాలి ఆటో. ఆటోకి మామూలుగా వచ్చేసి వాళ్ళు ఎంత ప్రైజింగ్ ఉందో అది మెన్షన్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ చేసే విధంగా మార్చుకోవచ్చు. నేను జనరల్గా ఇదంతా ఎందుకని చెప్పి ఇక్కడ పెట్టలేదు. ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తాడు అనుకుంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తాడు అనుకున్నప్పుడు నేను ఇక్కడ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చూసుకున్నప్పుడు ఆటో ఉంది. ఏదైతే మనకి ఇక్కడ ఈ బఫర్ జోన్లో మనకు వచ్చిన 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4, 5 మనకి ఇక్కడ ఆటో అది కూడా వచ్చింది. ఎప్పుడైతే నేను సబ్మిట్ చేస్తానో సబ్మిట్ చేయగానే ఈ ల్యాండ్కి సంబంధించి వెహికల్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఫార్మర్ దాంట్లో ప్రాసెస్ అవుతుంది. అదేవిధంగా పలాని
ప్లేస్లో వచ్చేసి లాట్ లాంగ్ పొజిషన్లో వచ్చేసి రిక్వైర్మెంట్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఒక ఆర్డర్ కూడా జనరేట్ అవుతుంది. వన్స్ ఐఎమ్ గివింగ్ ద సబ్మిట్, ఆటోమేటిక్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో 50 రూపీస్తో కొత్తది ఒక డేటా అనేది జనరేట్ అయింది. ఇక్కడ రీఫ్రెష్ చేయగానే ఇతని దాంట్లో డీటెయిల్ కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయింది. ఎప్పుడైతే ఇతను వచ్చేసి ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వగానే ఇతను వచ్చేసి క్యాన్సిల్ చేశాడా, తర్వాత ఫర్దర్గా అక్కడికి రీచ్ చేయ లోపల, లేదంటే ఫార్మర్ ఏమన్నా వచ్చేసి క్యాన్సలేషన్ చేశాడా, ఫీడ్బ్యాక్స్ వచ్చేసి గెట్ బ్యాక్ చేసుకొని ఫర్దర్గా వచ్చేసి పెట్రోల్ కాస్ట్, డీజిల్ కాస్ట్ అవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా క్యాన్సిలేషన్కి వచ్చేసి ఎవరు కొద్దిగా ఛార్జ్ అవుతుంది కాబట్టి డీజిల్ అనేది కొద్దిగా కాలుతుంది కాబట్టి మిషన్లో కాలిన దానికి కొద్దిగా పెనాల్టీ లాగా ఒక 20 రూపీస్ 30 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ లాగా సాఫ్ట్వేర్ అనేది ప్లాన్ చేసి ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ వచ్చేసి మేజర్గా బెనిఫిట్ చేస్తుంది. అదేవిధంగా ట్రాక్టర్ ఏదైతే ఉందో ఇది ఆటో కానీ ట్రాక్టర్ కానీ XYZ ఏదైతే డోజర్ కానీ లెవెల్ సరిలేదు అట్లాంటి వాటికి వచ్చేసి ఆర్డర్ ప్లేస్ చేయడం, ఇంటర్ కమ్యూనికేషన్ వచ్చేసి బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. మెయిన్గా మనం ఎజెండాలో చూసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ చూసాం, ల్యాండ్ సరౌండింగ్ తిరిగిన తర్వాత KML జనరేట్ అయిన దాన్ని చూసుకొని దాన్ని రిఫరెన్స్ బేస్ చేసుకొని నియరెస్ట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మిషనరీస్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద బఫర్ జోన్ డిస్టెన్స్ బేస్ చేసుకొని చూడడం, దాన్ని బట్టి బుక్ చేయడం. బుక్ చేసిన ఆర్డర్ వచ్చేసి ఏదైతే మిషన్ సైడ్ ఒక దాంట్లో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయో చూడడం అనేది గమనించాం. అదేవిధంగా ఆ భూమికి సంబంధించిన ఎన్ని మిషనరీస్ వచ్చేసి ప్రీవియస్గా పాస్ట్ హిస్టరీ అనేది ఏ విధంగా ఉందో చూడడం అనేది గమనించాం. అదేవిధంగా మ్యాన్ పవర్ వచ్చేసి ఇంకా డెవలప్మెంట్ అనేది చేయలేదు. జనరల్గా వరి నాట్లు ఉన్నాయి, ఒక 10 మందిని పిలుచుకోవాలి, ఎవరైతే రెడీగా ఉన్నారో సో టైం పీరియడ్ వచ్చేసి మనం ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు ట్రైన్లోకి వెళ్ళాలి, పలానా రోజు వెళ్తున్నాం అంటే ఆ రోజుకి ట్రైన్ వెళ్తే మనం అక్కడికి వెళ్తాం. అదేవిధంగా పలానా రోజుకి మనకు ల్యాండ్లో వచ్చేసి ఈ విధంగా వరి నాట్లు ఉన్నాయి, ఎవరైతే రెడీగా మేము సరే వెళ్తాం అది ఇది అని చెప్పేసి ఉంటారో వాళ్ళకి ప్లేస్ చేయడం, మళ్ళీ వచ్చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేయగానే ఫిక్స్ అవ్వడం. తర్వాత వచ్చేసి వాళ్ళు ఎవరన్నా మేము రావడానికి ఇష్టపడడం లేదు అది ఇదని క్యాన్సిల్ చేసినప్పుడు 2-3 రాంగ్ క్యాన్సిలేషన్స్ జరిగినప్పుడు ఆ యూజర్ని వచ్చేసి బ్లాక్ లిస్ట్లో కన్సర్న్లోకి పంపించడం. ఎందుకంటే రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఉన్నారంటేనే అక్కడ పిలవడం అనే రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. 2-3 టైమ్స్ వాళ్ళు రాలేదన్నప్పుడు రాంగ్ ఏదైతే రిసోర్స్ మ్యాన్ పవర్ ఉందో కౌంట్ తగ్గడం కానీ, లేదంటే వర్క్ అనేది డిస్టర్బెన్స్ అవ్వడం కానీ, ఎప్పుడైతే ప్రియారిటీ తగ్గించడం, ఇండైరెక్ట్గా చెప్పాలంటే ప్రియారిటీ తగ్గించడం బిహేవియర్ని బేస్ చేసుకుని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి వచ్చేసి బెటర్ రేటింగ్ కానీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ, అంటే అతను వేరే దగ్గర ల్యాండ్ మీద వచ్చేసి వరి నాట్లు ఉన్నాయి, వేరుశెనగ పెరగడం ఉంది, అట్లాంటప్పుడు వచ్చేసి అతనికి ప్రియారిటీ ఉండి ఇన్ షెడ్యూల్ వైజ్ ఉంటుంది కదా, అతను యాక్టివ్లో పెట్టున్నా వెళ్తామని చెప్పేసి అక్కడ స్టేటస్లో పెట్టుకొని ఆడ వెళ్ళగొన్నప్పుడు అతని ద్వారా ఎక్స్పెక్ట్ చేసిన వర్క్ అనేది అక్కడ జరగలేదు. రెండోసారి పిలిచినప్పుడు సేమ్ అక్కడ పెరక ఏదైతే వేరుశెనగ నాట్లు ఆ టైంకి రాలేనప్పుడు యూటిలైజేషన్ తగ్గుతుంది కదా, వర్క్ అనేది ఒక ప్లేస్లో జరిగినప్పుడు ఇంకో ప్లేస్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియారిటీ తగ్గించడం కానీ, ఒకసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు అతను వచ్చేసి యాక్టివ్ లిస్ట్లో లేకుండా ఉంచడం అట్లాంటివి చేయడం కానీ అనేది కన్సర్న్స్ క్రైటీరియా మెయిన్. ఈ డెవలప్మెంట్ మనం చూసుకున్నప్పుడు మెయిన్గా ఎట్లంటే ఫ్రేమ్వర్క్స్ మనం డెవలప్ చేయాలని చెప్పి గమనించినప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్స్ గురించి ఒక ఐడియా ఉండాలి, డ్రాయింగ్ స్కిల్స్ గురించి యాక్టివిటీస్ కొద్దిగా నోటీస్ చేసి ఉండాలి, ఆటో క్యాడ్ కానీ 3D మోడలింగ్స్ అట్లాంటివి కొన్ని కొద్దిగా బేసిక్గా తెలిసి ఉండాలి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ తెలిసి ఉండాలి, ఫ్రేమ్వర్క్స్ కానీ అట్లాంటిది కొంత DV స్కిల్స్ అనేది కూడా మెయిన్ యాక్టివిటీస్. టేబుల్స్ మధ్య రిలేషన్స్ మెయింటైన్ చేయడం, బేస్డ్ ఆన్ ఇయర్ ఫ్లోని బేస్ చేసుకొని డేటా అనేది ప్రాసెస్ చేయడం, నెట్వర్క్ స్కిల్స్, సర్వీస్ వచ్చేసి ఎండ్ యూజర్కి వచ్చేసి
ఓవర్ నెట్వర్క్ వచ్చేసి డెలివరీ అవ్వాలి కాబట్టి నెట్వర్క్ స్కిల్స్ రిక్వైర్డ్. ఐఓటీ స్కిల్స్ కూడా ఉంటాయి. ఈ ఐఓటీ స్కిల్స్ అనేది ఇక్కడ వచ్చేసి మనకు సో XYZ ప్లేస్లో వచ్చేసి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఉంది, మోటార్ ఆన్ చేయాలి. ఇప్పుడు రెడీమేడ్ కొన్ని ఐఓటీ రిలేటెడ్ వచ్చున్నాయి. ఫోన్తో కాల్ చేసినప్పుడు ఆన్ అవ్వడం కానీ, ఎస్ఎంఎస్ పంపించినప్పుడు ఆన్ అవ్వడం కానీ అట్లాంటి స్టార్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఐఓటీ కన్సర్న్స్ ఏంటంటే ఇక్కడ ఐఓటీ నుంచి ఏదైతే మనకు ప్రోగ్రామ్ ద్వారా సో స్టార్టర్ ఆన్ అవ్వాలి, స్టార్టర్ ఆన్ అవుతుంది, మోటార్కి వచ్చేసి ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యేసి వాటర్ అనేది సప్లై అనేది వెళ్ళడం, అట్లాంటి కన్సర్న్స్ తీసుకురావచ్చు. అండ్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే సెన్సార్ అండ్ యాక్టివేటర్స్ జనరల్గా చూసాను, సెన్స్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని టైంని బేస్ చేసుకొని యాక్టివేట్ చేయడం, అంటే మోటార్ ఆన్ అవ్వడం కానీ ఆఫ్ చేయడం అట్లాంటిది. జిఎస్ టూల్స్, ఇక్కడ జిఎస్ టూల్స్ మనకి ఎట్లా రిక్వైర్మెంట్ అవుతున్నాయంటే ట్రాక్టర్ ఫీల్డ్లోకి వెళ్తుంది, అది కల్టివేట్ అవుతుంది, బేస్డ్ ఆన్ కేఎంఎల్ సరౌండింగ్ వచ్చేసి ఏరియా ఎంత ఉందో మెజర్ చేయడం కానీ మనం కొద్దిగా గమనించాం. వేరే ప్లగ్గిన్స్ ఉంటాయి, బేస్డ్ ఆన్ నీడ్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి ప్లగ్గిన్ వచ్చేసి మ్యాక్స్ యూటిలైజేషన్ ఇస్తాం. దిస్ ఈస్ ద ఓవరాల్ జిఎస్ ప్రాజెక్ట్ ఫర్ ద అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ. ప్రీవియస్గా మనం చూసాం ఎఫ్ఎంబి అడంగల్ని బేస్ చేసుకొని పాస్బుక్స్ అవన్నీ చూసాం. డేటా అనేది చాలా ల్యాకింగ్లో ఉంది. కన్సర్న్ ద ల్యాకింగ్ ప్రాసెస్ కొన్నిసార్లు నేను గమనించింది ఏంటంటే ల్యాకింగ్ సిస్టమ్స్ పనిచేయట్లేదని చెప్తాను, ప్రాసెస్ కొద్దిగా లేట్ అవ్వడం కానీ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఆ ఆర్కిటెక్చర్ నుంచి వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్. వీఆర్ గో ఫ్రమ్ స్పీడ్ ప్రాసెసింగ్ టు రీచ్ ద అప్రోచ్. ఎనీ వన్ గెస్ హౌ దిస్ బఫర్ జోన్స్ అండ్ ఎలా పర్ఫామ్ అవుతున్నాయి కొద్దిగా గమనించండి. ఇఫ్ యూర్ గెస్ ప్లీజ్ గివ్ ద కామెంట్ హౌ ద ఇంటరాక్షన్స్ ఇస్ గోయింగ్ ఆన్, హౌ ఇంటర్నల్లీ interconnecting table to table, how the data is processing. I'm not discussing overall process only. ఇప్పుడు దాకా ప్రాసెస్ ఎలా ఉంది అనేది మాత్రమే నేను డిస్క్రైబ్ చేశాను, ఇంటర్నల్ ఇంటరాక్షన్ ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఎనీ వన్ గెస్ ప్లీజ్ గివ్ ద కామెంట్. థ్యాంక్ యూ, గుడ్ బై. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫర్ ద better world, for the smart way to enhance the maximum utilization of resources.